ఫ్రీగా వస్తే విలువ తెలియదంటారు ఇదేనేమో. హాయ్ అండి, దిస్ ఇస్ లక్ష్మి. పెరట్లో ఉన్న ఆకు వాల్యూ తెలుసుకోకుండా అదే ఆకుతో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే రోజులు ఇవి. క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు వేడిగా చపాతీస్ చేసుకుంటే బాగుంటుంది కదా. రొటీన్ గా కాకుండా మా అమ్మ ఇలా మునగాకు వేసి చేస్తారు. ఆకు పచ్చివాసన పోయే వరకు వేయించి ఇలా పిండిలో కలపాలి. తరువాత ఇలా పాలు పోసి కలుపుతుంటే షాక్ అయ్యాను. నార్మల్ గా చపాతీ పిండి వాటర్ తో కలుపుతారు. వాటర్ తో కలిపితే చపాతీ గట్టిగా వస్తాయి. ఇలా పాలు పోసి కలిపితే చపాతీ సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయని చెప్పారు. ఇలా అమ్మమ్మ చేసేవారట, ఇప్పుడు అమ్మ చేస్తున్నారు. నెక్స్ట్ మనమే. పిండి అయితే అమ్మ కలిపారు, ఇట్స్ మై టర్న్. ఇప్పుడు ఈ చపాతీ కూడా చేయకుండా ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఈ చపాతీ కర్రతో తంతుంది మా అమ్మ. చపాతీ చేయడం మీకొచ్చా? ఈ టిప్ మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ టైం మీరు చపాతీ చేసుకునేటప్పుడు ఇలా పాలతో కలిపి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ కంప్లీట్ అయ్యాక చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.